డాక్టర్ గారు ప్రమాదం ఏమీ లేదు కదా బాబు? ఏం చెప్పేదమ్మాయి, ఇంతకు నీ మాంగళ్య బలం. మన్నించండి, ఆ భాగ్యానికి నేను నొచ్చుకోలేదు. నేను వారి సేవకురాలు. అయితే అయిన వాడిని రప్పించు, లేదా ఉన్న చోటకు వెంటనే పంపించు. తను అట్టి రోజులు ఉంటాడని తోచదు. దేవుడా, నీకు సేవ చేసైనా నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. మా ఇంటికి రా దేవుడా. వస్తాను పాప, ప్రాణాలు పూజలోకి తప్పకుండా వస్తా. ఈ మాట మర్చిపోను పారు, మర్చిపోను. ఆ ఊళ్ళో జమీందారులు ఉన్నారు, స్టేషన్ వేశారు కానీ రస్తా వేయించలేదు. ఎండాకాలంలోనే ఆ ఊరికి జట్కా పళ్ళు పోవు. అయితే నేను అక్కడికి వెళ్ళడానికి పడదు. అవసరంగా వెళ్ళాలా బాబు? అవును నాయన. కావాలంటే కట్టాలి బాబు. అలాగే పద బాబు. నరక కథలు ధర ఎద్దు. దుర్గాపురం ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది నాయన? 6 కోసులు ఉంటుంది బాబు. ఎప్పటికి చేరతాం? వాన ఒంగుడు రాకపోతే నడిజాము కల్లా చేరిపోతాం బాబు. తొందరగా పోనీ నాయన. అట్లాగే బాబు. ఎందుకు ఇంకా ఎంత దూరం ఉంది నాయన? సగం దూరం వచ్చాం బాబు. తొందరగా చదువుతానే ఉన్నాను బాబు. ఈ దారికి తోడు గాలి బాణ కూడా దాపురించాయి. ఎడ్డు నిలబడితే అడగండి. నాయన, బండి బురదలో దిగిపోయింది బాబు. ఎక్కండి బాబు, ఎక్కండి బాబు, ఎక్కండి. ఏం పార్వతి, ఏం జరిగింది? ఏం లేదు, ఏదో పీడకలు వచ్చింది.
ఇంకా ఎంత దూరం ఉంది నాయన? 2 కోసులు ఉంది బాబు. 2 కోసులు. అంతవరకు బ్రతుకుతానో లేదు. తొందరగా ఊరు చేస్తున్నాను. నువ్వు కోరినంత డబ్బు ఇస్తాను. అలాగే బాబు. ఏమిటి అపశకునం తల్లి? నా దేవతకి ఆపద రాకుండా కాపాడము. వచ్చేసాం బాబాయ్. దుర్గాపురం పొలిమేరులోకి వచ్చేసాం. వాన కూడా తగ్గుముఖం పట్టింది. ఊళ్ళోకి వచ్చాం బాబాయ్. లేవండి. ఎవరింటికి పోనేమన్నారు? మాట్లాడరేం బాబు? బాబు వద్దు బాబు. బాబు బాబు వీరెవరో నీకు తెలుసా? ఎరగను బాబు. రైలు దిగి ఈ ఊరికి బండి కట్టమన్నారు. దారిలో యమబాధ పడిపోయారు. ప్రాణాలతో చేర్చమని బతిమాలారు. ఎవరింటికి వెళ్ళాలన్నారు? అడిగితే బదులు చెప్పలేకపోయారు బాబు. మాట పడిపోయింది. రాగుడు వల్లనే ఇతనికి గతి సంభవించి ఆఖరి క్షణాల్లో ఉన్నాడు. ఏమీ లాభం లేదు. పాపం. దివాన్జీ, పోలీస్ స్టేషన్ కబుర్ చేయండి. చెప్తాం. ఏమిటా ఉత్తరం? రావులపల్లి నుంచి ద్విజదాసు తమ్ముడు దేవదాసుకు రాసిన ఉత్తరం. ఇతని పేరు దేవదాసు, ఊరు రావులపల్లి. పిన్ని గారిది కూడా అవురేనన్నా? ఆమె గారిని ఇక్కడికి పిలిపిస్తే గుటుక్కుమనే వాడిని గుర్తించడానికి మీ పిన్ని గారు రావాలా? ఊరుకో.
పుట్టాడో ఎక్కడ పెరిగాడో ఇక్కడికి వచ్చి రాలిపోయాడు. ఈ సంగతి తెలిస్తే అయిన వాళ్ళు ఎంత బాధపడతారు. చిన్నబాబు గారిని అడిగి ఊరు పేరు ఏమిటో తెలుసుకుందామే. ఎవరో తెలియకుండా ఎలా చెప్పండి? తెలిసిందాకా ఎదురుగా పెట్టుకుని కూర్చుంటామా? ఏదో విధంగా జరిపించండి. వెతి వాళ్ళని పిలిపించండి. మహేష్, ఎవరైనా పోయింది? మీ ఊరు వాడేనమ్మా, దేవదాసు. అమ్మా నీకేమైనా మర్చిపోయిందా అమ్మా? అమ్మా మహేష్, నీకేమైనా మర్చిపోయిందా? తలుపులు మూసేయండి. పార్వతి, అమ్మా పార్వతి, పార్వతి. దేవదాసులాడి దిక్కులించవు పగవారికి మరణించే సమయాన కరుణామయమైన ఒక కరస్పరిశ నుదుట సోకాలి. కనికరించి తన కోసం కన్నీరు నుంచే ఒక్క ముఖమైనా తాను చూడాలి. అంతకంటే పెద్ద కోరికలను ఎన్నడైనా దేవదాసు నుండి ప్రజ్ఞజీవులు మీకు కనిపిస్తే వారిని ఎవగించకండి, కనికరించండి.